లైఫ్లో ఇప్పుడు ఉన్న స్థానం నుంచి ఇంకా ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, లేదంటే ఈ జాబ్ చాలు, ఈ శాలరీ నాకు చాలు అని ఎవరైతే అనుకుంటున్నారో వారి కోసమే ఈ వీడియో. కట్టెలు కొట్టుకుంటూ జీవిస్తూ ఉండేవాడు ఒక వ్యక్తి. ఒకరోజు అడవిలో అతను కట్టెలు కొడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆ దారిన వెళ్తున్న ఒక సాధువు, నాయన మరింత ముందుకు పో అని అతనికి సలహా ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ కట్టెలు కొడుతున్న వ్యక్తి సాధువు మాటలు విన్నాడో లేదో కూడా పట్టించుకోకుండా అతను వెళ్ళిపోయాడు. కానీ కట్టెలు కొడుతున్న వ్యక్తి ఆ సాధువు చెప్పిన మాటను చాలా స్పష్టంగా విన్నాడు. ఆ రోజు సాయంకాలం తన పని ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి మదిలో ఆ సాధువు చెప్పిన మాటలే మెదులుతూ ఉన్నాయి. సాధువు నన్ను ముందుకెళ్ళమని ఎందుకన్నాడు? అయినా కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటే ఫ్యామిలీ గడుస్తుంది కదా, ముందుకు వెళ్ళడం దేనికి అని అనుకుని ఉంటాడు బహుశా. కొద్ది రోజుల తర్వాత ఆ సాధువు చెప్పిన మాటలు మళ్ళీ జ్ఞాపకం వచ్చి, సాధువు ఆ రోజు అలా ఎందుకన్నాడు, ఈరోజు అడవిలోకి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అనుకున్నాడు. అడవిలోకి ముందుకెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. ఏ క్రూరముగమో వచ్చి నా మీద పడి చంపేస్తే అని అనుకున్నాడు. ఏదేమైనా ఈరోజు ముందుకెళ్లాల్సిందే అని డిసైడ్ అయ్యి అలా ముందుకెళ్తున్న తర్వాత కొద్ది దూరం వెళ్ళాక అతనికి చాలా గంధపు చెట్లు కనిపించాయి. వాటిని చూసి చాలా సంతోషపడి వాటిని గొడ్డలతో టకా టకా నరికి బండి తీసుకొచ్చి బండిలో వేసుకొని మార్కెట్కి తీసుకెళ్ళి వాటిని అమ్ముకొని చాలా డబ్బు పోగు చేసుకున్నాడు. అలా కొద్ది కాలం గడిచిన తర్వాత స్వామీజీ చెప్పిన మరింత ముందుకు వెళ్ళు అనే మాటలు గుర్తుకు వచ్చి ఇప్పటివరకు సంపాదించిన సంపద చాలులే అని ఊరుకోకుండా అడవిలో మరింత ముందుకు వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళాక ఒక నది ఒడ్డున ఒక గని అనేది కనిపించింది. దగ్గరికి వెళ్ళి తవ్వి చూసి అది వెండి. అది తీసుకెళ్ళి అతను మార్కెట్లో అమ్మి చాలా లెక్కలేనంత డబ్బు సంపాదించాడు. అలా కొద్ది రోజులు గడిచాక సాధువు నన్ను పలాని దగ్గర గని ఉంది, పోయి తెచ్చుకో అని చెప్పలేదు కదా, మరింత ముందుకు వెళ్ళమన్నాడు. అడవిలో ఈరోజు మరింత ముందుకు వెళ్దామని ఆ నది దాటి అవతలికి వెళ్ళిన తర్వాత అక్కడ బంగారు గనులు, వజ్రాలు, రత్నాలు ఇంకా చాలా విలువైనవి ఆ వ్యక్తికి దొరికాయి. వాటికి చాలా సంతోషపడి, నేను కలలో కూడా ఊహించనంత ధనం నాకు దక్కింది, చాలా అదృష్టవంతుని అని అతను చాలా సంతోషపడి అది మొత్తం తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మి అత్యంత ధనవంతుడు, కుబేరుల జాబితాలో చేరిపోయాడు అతను. ఇదంతా ఒక గురువు తన శిష్యునికి చెబుతున్న కథ. మహాశయ, జీవితంలో నువ్వు ఏ పని చేసినా మరింత ముందుకు వెళితేనే ఇప్పటి వరకు లభించిన వాటికంటే ఇంకా విలువైనవి నీకు లభిస్తాయి అని చెప్పాడు. అందుకే కావచ్చు ఈ సాధువు నాకు మరింత ముందుకు వెళ్ళు, మరింత ముందుకు వెళ్ళు అని చెప్పాడు అని అనుకున్నాడు ఈ కట్టెలు కొట్టే వ్యక్తి. అయినా తన మనసులో మరింత ముందుకు వెళ్ళడమే కరెక్ట్ అని అనిపించింది కాబట్టి మరింత ముందుకు వెళ్ళాడు. అయినా ఏ రంగంలో అయినా ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు ఒక సర్పంచ్ నుంచి జడ్పీటీసీ, జడ్పీ నుంచి ఎంపీటీసీ, ఈ విధంగా ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ స్థాయికి వరకు ఎదగాలనుకుంటాడు. మనం కూడా ఏ బిజినెస్లో అయినా ఒక పర్సన్ ఎదిగిన తర్వాత ఇంకొక నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి, ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకోవడం చాలా చూస్తూ ఉంటాం మనం. కాబట్టి మనము లైఫ్లో ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఇంకా ఉన్న స్థానానికి ఎదగాలంటే ఆ కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అయితే ముందుకెళ్ళాడో అదేవిధంగా మనం కూడా ఉన్న స్థానంలోనే ఉండిపోకుండా మనము ఇంకా ముందుకెళ్తే మనము చాలా గొప్ప పొజిషన్కు మనము రీచ్ అవుతాం. కానీ జీవితంలో ఇలాంటి గొప్ప పనులు మనం చేసేటప్పుడు అత్యాశ అని భావించకూడదు. ఎందుకనంటే ఎవరైతే కష్టపడతారో వారు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్ళగలుగుతారు. ఎవరైతే పని చెయ్యరో వాళ్ళ జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి మనము ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ముందుకు పోదాం. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.